ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు, ఈ పాటలు ఎక్కడ నేర్చావే ఏ స్కూల్లోనూ, నీకు నేర్పించినోడెవరే, నిన్ను నేర్పించినోడెవరే, నువ్వు ఏ రాత్రి అర్ధరాత్రి నేర్చుకుంటావు ఈ పాటలు. నేర్చుకోవడం అని కాదు కానీ అలా పాడతాను అంతే. కానీ బాగా పాడుతున్నావు, సూపర్. కానీ నీకు ఒకటి దేవుడు ఇచ్చిన వరం ఏం తెలుసా? ఏంటండి? తెలుగు చదవడం. తెలుగు చదవడం నాకు రాదండి, నాకు చదువు లేదు కాబట్టి నాకు రాదు సరిగ్గా. అందుకోసం చూసి పాడతావు కదా. చూసి పాడడం అంటే కొన్ని కొన్ని పదాలు ఇట్లా ఆరా అని గుర్తు పెట్టుకుంటావు. ఏదో ఒకటి ఆ వరం అయితే ఇచ్చాడు దేవుడు. ఇయ్యని వరం ఏం తెలుసా? ఏంటండి? ఏంటండి? ఒక సింగర్ ప్లాట్ఫామ్. నేను అవునండి కదా. కాకపోతే సూపర్ సింగర్స్ లో ఇండియన్ ఐడల్ లో ఏమైనా ట్రై చేస్తున్నావా? అవునండి ట్రై చేస్తున్నావా? ఇండియన్ ఐడల్ లో ఎక్కాలని రావాలని అందరిలాగా నాకు కూడా చాలా ఆశ. గిన్నిస్ బుక్ రికార్డ్ లాగా. ఓకే, అయితే ఇప్పుడు ఇండియన్ ఐడల్ స్టేజ్ లో ఉన్నాం మనం. ఇప్పుడు నువ్వు ఒక పాట పాడు. పెద్ద పెద్ద జడ్జ్ చేస్తున్నారు అక్కడ సింగర్స్. ఇప్పుడు ఒక పాట పాడు. ఏ పాట పాడుతావు చూస్తా. ఇప్పుడు ఆడిషన్కి వెళ్ళావు అక్కడికి. స్టార్ట్. ఇండియన్ ఐడల్ షో ఇది. ప్లీజ్ వెల్కమ్ పాటలక్క. ఇన్స్టాగ్రామ్ లో చాలా వైరల్ అయినాక తన గొంతు వింటే వినాలనిపిస్తుంది. ఇప్పుడు మన ముందుకు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చింది పాటలక్క. నిలువదే మది నిలువదే సిరి సొగసును చూసి, ఉలుకదే మరి పలకదే తొలి వలపున తడిసి, దేవదాసై కాళిదాసై ఎంత పొగిడినా మిగిలిపోయేంత అందం నీదా. నిలువదే మది నిలువదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున తడిసి. ఓకేనా? వావ్, ఆడిషన్ అయిపోయింది. మళ్ళీ తర్వాత మీకు మేము ఫోన్ కాల్ చేసి చెప్పడం జరుగుతుంది మీరు సెలెక్ట్ అయ్యారో లేదో. ఓకేనా? ఓకే, బాయ్. ఓకే, మళ్ళీ కలుసుకుందాం. ఓకే, ఇలా ఉంటది ఆడిషన్స్. తెలుసా నీకు? ఎప్పుడైనా ఆడిషన్స్కి వెళ్ళావా? వెళ్ళినా అండి. ఎక్కడ? సింగర్స్ కేనా? సూపర్ సింగర్స్ కా? సూపర్ సింగర్స్ కాదండి, ఆడిషన్స్ అని కాదు కానీ చాలా స్టూడియో తిరిగిన. అచ్చా, ఓకే. మూవీ ఆడిషన్స్. నీకు యాక్టింగ్ అంటే కూడా ఇంట్రెస్ట్ అట కదా? అవునండి. చేస్తున్నావు? మళ్ళీ ఎవరైనా ఆఫర్ ఇచ్చారా? లేదండి. ఓకే, అచ్చా, ఓకే. అయితే ఇప్పుడు మూవీస్ లో ఆఫర్స్ వస్తే చేస్తావు? మూవీస్ లో ఆఫర్ ఇస్తే చేస్తావు? చేస్తానండి. ఓకే, ఎలాంటి క్యారెక్టర్ చేస్తావు? కోపంగా, విలనా, కామెడీయా, ఏంటిది? నాకు ఎలాంటి సెట్ అయితే అలాగండి. మీకు ఎలాంటి సెట్ అవుతుంది అనుకుంటారు? నాకు తెలియదండి. అన్ని తెలియదంటే ఎట్లా? పాట పాడమంటే రౌడీ లాగా సెట్ అవుతుందని నేను అనుకుంటా. ఓకే, ఒక డైలాగ్ రౌడీ లాగా. నువ్వు మనిషివేనా అసలు? ఏం మాట్లాడుతున్నావు? నేను నువ్వు బాగా నాటకాలు చేస్తున్నావు బే. ఎట్లా కనిపిస్తున్నారా నీకు? బాగా నాగరాలు దొప్పుకుంటా. నేనే దొరికినారా నీకు? నేనేమన్నా పాట? అరే నువ్వు నడురా. అరే మా తమ్ముడు నువ్వెందుకు అంటున్నావురా బాడగో? మా తమ్ముడు అన్నావు అనుకో, నెత్తిలా ఎంటికలు ఉండే గుండు తలకాయ లేచిపోయిన, టెంకాయ లేచిపోయినట్టు నీ తలకాయ లేచిపోతుంది. నా తమ్ముడిని గనక అన్నా కానీ, నా తమ్ముడు జోలికి వచ్చినా కానీ, అడ్డమైన కేసులలో నా తమ్ముడిని కానీ ఇంకెవరిలో నా మా ఊళ్ళని ఇరిగిస్తావు అనుకో, మంచిగా ఉండే చెప్తున్నా. నేనేం చెప్పా చేసే చెప్తా చూస్తావు. డైలాగ్. తమ్ముడిని ఏమనొద్దు, అన్నని ఏమనుకోవచ్చు కదా. అన్నని ఏమని అంటే అనుకోవచ్చు, తమ్ముడిని ఒక్కటే అనొద్దు అంటుంది. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో, నా మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది. ఓకే, యా 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 యా. ఓకే, నెక్స్ట్ మంచి పాట. ఇది ఎంత బాగా తెలుసా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. దీన్ని కీమాగా పాడిన పాటలక్క. నెక్స్ట్. తేరీ మేరీ తీరీ మేరీ తీరీ మేరీ కహానీ, తేరీ మేరీ తీరీ మేరీ తీరీ మేరీ
ఓకే